భయం కూడా. అంత పెద్ద సూపర్ స్టార్ ఇలా జంప్ చేయడం అనేది మాకు అంటే లైక్ కిల్ ఆయన ఒక డూప్ లేదు, ఏం లేదు. ఆయన జంప్ చేసేస్తారని. హ్మ్. ఒక సింగిల్ రోప్‌తో జంప్ చేసేస్తారని. హ్మ్. అది చూస్తే మనకి చాలా భయమేస్తుంటది. ఇక్కడి నుంచి అలా బయటికి చూస్తేనే చాలా డెప్త్ ఉంటది. ఎన్ని ఫీట్స్ ఉందది? అది మోర్ దెన్ 150 ఫీట్ ఉంటదండి. అబ్బా! సో, అంత పెద్ద హ్యూజ్ హైట్‌లో నుంచి బికాజ్ అది చేస్ సీక్వెన్స్ అంతా గూడా మీకు ఆహ్, సినిమా చూసేటప్పుడు అంతే డెప్త్ ఉంటది. హ్మ్. సో, అందులో ఒక రిస్క్ ఉంటది. మాక్సిమం ఆయన డూప్ వాడరంట కదా! డూప్ వాడండి. సో, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్. ఆహ్, లండన్‌లో షూట్ అంతా జరిగింది. ఇంకా నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చేసరికి ఒక వాటర్ సీక్వెన్స్ ఉంటదండి. హ్మ్. బోట్‌లో చేస్ ఉంటది. ఆహ్, హీరోయిన్‌కి ఒక పారాషూట్‌లో లిఫ్ట్ చేసి ఫ్లై అవుతూ ఉంటది. హీ హీ హాస్ టు డ్రైవ్ ద బోట్ నడపాలి. సో, అక్కడేంటంటే ఆయనకి ఆహ్, ఒక చిన్న లైఫ్ జాకెట్ కూడా లేకుండా ఒక బోట్‌ని హ్మ్. అంత ఈజీగా నడిపేసారండి. చాలా స్పీడ్‌గా చాలా ఎళ్తుంటదేమో. స్పీడ్ నడిపేసాను. మాకంతా చాలా భయం. ఎందుకంటే అంతకు ముందు ఒక రోజు ముందు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అని ఒకటుంటది. అందులో బోట్‌లో కెమెరా పెట్టి ఫైట్ మాస్టర్ పీటర్ ఆయన్‌తో మేము ట్రావెల్ చేసాం. హ్మ్. అప్పుడు అంత లైఫ్ జాకెట్ ఏసుకున్నా కూడా మాకు అంత భయమేసింది. హ్మ్. సార్ వచ్చి నెక్స్ట్ డే ఆ షూట్ చేసేసరికి మాకు రియల్ హీరో కదా! అని స అలా యాక్చువల్‌గా ఇప్పుడు మీరేదైతే చెప్తున్నారో ఇదే సుకుమార్ గారు గూడా ఒకసారి చెప్పారు. ఓకే. ఆయనకి ఆ బోట్ ఫస్ట్ టైమ్ అంట. కరెక్ట్. డ్రైవింగ్ గూడా. కరెక్ట్. అట్టాంటిది జాకెట్ లేకుండా అసలు అవును. పని రాక్షసుడు. అవును. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఎందుకు జాకెట్ కూడా లేదంటే ఆయన వేసుకున్నది ఒక బనియన్ లాంటివి బనీన్ ఉంటది. అవును. మనం పైన లైఫ్ జాకెట్ అనేది ఏసుకోవడం అనేది పాసిబుల్ లేదు. సీన్ వైస్ కుదరదు. పాసిబుల్ లేదు. హ్మ్. సో, అంత ధైర్యంగా నడిపారు. అంత ఎనర్జీ వచ్చేసింది. సేమ్ టైమ్ సేమ్ భయం కూడా. ఆ! లైక్ సార్ అంత స్పీడ్‌గా ఎళ్తున్నప్పుడు మనం క్యాప్చర్